వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. వైసీపీ నేతలు ముగ్గురు ప్రధానంగా ఇప్పుడు కీలకంగా కేసులను ఎదుర్కొంటున్నారు. సో ప్రభుత్వం మారినప్పుడు సహజంగా ప్రత్యర్థి పార్టీలు కేసుల్లో ఇరుక్కోవడం సర్వసాధారణమైన ఈ ముగ్గురు గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆ కేసులకు ఉన్న తీవ్రత, వాటి నేపథ్యం. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు గట్టిగా మాట్లాడిన వ్యక్తులు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన వ్యక్తులు కావటాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. సో మొదట వంశీ గురించి, వల్లభనేని వంశీ గురించి మాట్లాడుకుందాం. వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే. ఆయన దాదాపు 95 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఒక కేసు దాటి ఒక కేసు నుంచి ఒక కేసుకి ఆయన ఒకదాని తర్వాత ఒకటి కేసులు వచ్చి మీద పడుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో ఆయన భార్య కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆమె మీడియాకి ఈరోజు చెప్పుకుని బాధపడ్డారు. సో వల్లభనేని వంశీని తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి మొదట ఆయన మీద కేసు పెట్టారు. ఈ కేసులో రిమాండ్ వస్తుంది అనుకునే లోపలే ఆయన పైన నకిలీ భూమి పట్టాల కేసులో మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు ఇలా ఉండగా మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు ఆయన అనుచరులు 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. సో మట్టి అక్రమ తవ్వకాల్లో ఈయన భాగస్వామ్యం ఉంది. ఈ కుంభకోణం విలువ దాదాపు 100 కోట్లు అని ఇంకో కేసు పెట్టారు. సో వల్లభనేని వంశీ ఈ కేసుల్లోంచి బయటపడటం అనేది ప్రస్తుతం కష్టసాధ్యమైన పరిణామంగా చూస్తున్నారు. ఇక రెండో వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కాకాణి గోవర్ధన్ రెడ్డి గత 2 నెలలుగా ఆయన ఎక్కడున్నారో ఆచూకీ తెలియట్లేదు. కారణం ఏంటంటే ఆయన మీద కేసు నమోదైంది. ఆయన మీద ఏం కేసు నమోదైందంటే అనుమతులు అయిపోయినా కూడా క్వాడ్స్ని అక్రమంగా తవ్వారు, అక్రమంగా క్వాడ్స్ తవ్వకాలకు సంబంధించిన కేసు ఆయన మీద నమోదైంది. ఈ కేసు విలువ దాదాపు 250 కోట్లు. సో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విమర్శించినప్పుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించినప్పుడు నా మీద ఏం కేసు పెట్టినా పర్లేదు, నేను గట్టిగా నిలబడతాను, నా అక్రమాలు నేనేమో అలా అక్రమాలకు పాల్పడలేదు అని గట్టిగా చెప్పిన వ్యక్తి కేసు నమోదు కాగానే పరారైపోయారు, అజ్ఞాతంలో ఉన్నారు. సో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్కి ప్రయత్నించారు, హైకోర్టులో రాలేదు. సో సుప్రీంకోర్టులో ఈరోజు కూడా ఆయనకి అవకాశం లేకుండా పోయింది. అలాగే మేము ఈ కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పినా సరే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సో ఆయన కేసుని కొట్టేసింది. సో ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు, ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈయన మీద ఇతర కేసులు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వం మాగంటి శ్రీనివాసులు రెడ్డి ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఒక కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సిట్ నియమించింది. సిట్టు దీన్ని ఏ సమయంలో అయినా దీన్ని విచారణకు తీసుకోవచ్చు. అలాగే మరో కేసు కూడా, మరో మైనింగ్ అక్రమం కేసు కూడా ఆయన మీద నడుస్తుంది. సో కాకాణి గోవర్ధన్ రెడ్డి అనేది ఇంకో రెండవ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇక మూడో వ్యక్తి పొంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీకు తెలుసు, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా రాజకీయాలు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నాయి. సో రెండు ఢీ అంటే ఢీ అనుకునే వర్గాలుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబం దాదాపు 27.9 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసిందని ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అలాగే అనుమతులు లేకుండా బోరు తవ్వారు అని ఇంకో కేసు నమోదు చేసింది. ఈ అటవీ భూమిని ఆక్రమించుకోవటం వలన జీవ వైవిధ్యానికి నష్టం కలిగింది అన్న ఆరోపణని చేసింది. దాదాపు ₹1 కోటి వరకు ప్రభుత్వానికి నష్టం కలిగింది అని చెప్పింది. ఇది కేసు. ఈ కేసులో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. సో ఎంపీ మిథున్ రెడ్డి ఇందులో మొదట ఉన్నారు. అలాగే ఆయన పెద్దిరెడ్డి తమ్ముడు భార్య కూడా ఉన్నారు. అలాగే తంబళ్ళపల్లి ఎమ్మెల్యే కూడా ఇందులో అక్యూజ్డ్గా ఉన్నారు. సో ఇది ఒక కేసు. ఈ 3 కేసులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఊపేస్తున్నాయి. సో తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిందించారో, వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళకి సంబంధించిన పాత కేసులను కూడా తీస్తోంది. సో వైసీపీ హయాంలో ఉన్న ఆరోపణలు ఉన్నప్పుడు అధికారులు ఆ కేసుల్లో వాళ్ళ పాత్ర లేదని తీర్పు చెప్పినవి కూడా ఇప్పుడు మళ్ళీ కేసును తెరుస్తున్నారు, వాటిని విచారణకు తీసుకుంటున్నారు. దాదాపుగా అవన్నీ కూడా ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. పెద్దిరెడ్డికి సంబంధించి అయితే ఆయన మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయమని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సో ఈ కేసు, పెద్దిరెడ్డి కేసు అనేది మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. అలాగే తెలుగుదేశం వర్సెస్
వైసీపీగా నడుస్తున్న రాజకీయాల్లో ఇక మరికొందరి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.